13వ రోజు గుంటూరు జిల్లాలో మేమంతా సిద్ధం సక్సెస్ఫుల్ గా సాగింది. దారి పొడవునా ఉప్పొంగిన అభిమానం మధ్య బస్సు యాత్ర సాగింది. యాత్రలో సీఎం జగన్ ప్రజలతో మమేకం అవుతున్నారు. సమస్యలు చెప్పుకుంటున్న ప్రజలకు నేనున్నాను అంటూ కొండంత భరోసా ఇస్తున్నారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం యాత్ర 13వ రోజు గుంటూరు జిల్లాలోకి అశేష జనవాహిని మధ్య అడుగుపెట్టింది. దారి పొడవునా మళ్లీ నువ్వే వస్తావంటూ అభిమానులు ప్లక్కార్డులు ప్రదర్శించారు. సీఎం జగన్ తో పాటు జన ప్రవాహం కదిలింది. జోరు వానలోనూ సీఎం కోసం ఎదురుచూశారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అభిమానులు పోటెత్తారు. దారి పొడవునా జనం నీరాజనం పట్టారు. భారీ గజమాలతో అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ధూళిపాళ నైట్ స్టే పాయింట్ దగ్గర ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం, బీజేపీ నుంచి కీలక నేతలు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. సత్తెనపల్లిలో సీఎం రోడ్ షోకు జనం పోటెత్తారు. సత్తెనపల్లి ప్రధాన రహదారి జనంతో కిక్కిరిసింది. సత్తెనపల్లికి దాదాపు 2 కిలోమీటర్ల ముందే జనం బారులు తీరారు. గుమ్మడికాయలు, హారతితో దిష్టి తీసి ముఖ్యమంత్రికి ఆత్మీయ స్వాగతం పలికారు. దారి పొడవునా ప్లక్కార్డులు ప్రదర్శించి అభిమానాన్ని చాటుకున్నారు. సీఎం జగన్ బస్సు యాత్ర మేడికొండూరు చేరుకోగానే వర్షం ప్రారంభమైంది. వర్షంలోనూ సీఎం జగన్ కోసం జనం వేచి చూశారు. తడుస్తూనే బస్సు మీద నుంచి అభివాదం చేశారు సీఎం. చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్డు మీదుగా గుంటూరులోని ఏటుకూరు బైపాస్ సభ ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగించారు. చంద్రబాబు తానా అంటే తందానా అన్నట్టు తయారైంది పరిస్థితిని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి చెడతలు కొడుతున్నారని విమర్శించారు. ఈ అబద్ధాల బాబుకు ఇద్దరు వంతలు, ఒకరు దత్తపుత్రుడు, మరొకరు ఆయన వదినమ్మ. ఈ ముగ్గురు కలిసి రోడ్ల మీద అబద్ధాలు బుర్రకథలతో చెప్పడం మొదలుపెట్టారు. బాబు మోసాల బుర్రకథను వారిద్దరూ కూడా తానా తందానా అంటూ ఈ మధ్య కాలంలో వాళ్ళందరూ కూడా రోడ్ల మీద కనిపిస్తా ఉన్నారు. చంద్రబాబు ఇచ్చిన ఉద్యోగాలెన్నని జగన్ ప్రశ్నించారు. ఆయన ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఏమైందంటూ నిలదీశారు. చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ముగ్గురు ఫోటోలతో ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్ ముఖ్యమైన హామీలోనంటూ తాను చెప్పుకొచ్చిన ఈ పాంఫ్లెట్ ఇంటింటికి ఓ ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వలేకపోతే 2000 రూపాయలు ప్రతి నెల ఇంటింటికి నిరుద్యోగ భృతి అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ 2000 అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. 10,000 కోట్లతో బీసీ సప్లాన్ అన్న చంద్రబాబు ఇచ్చారా అని జగన్ ప్రశ్నించారు. టీడీపీ హయాంలో చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ జరిగిందా అని నిలదీశారు. సింగపూర్ ని మించి అభివృద్ధి జరిగిందా అని క్వశ్చన్ చేశారు. హైటెక్ సిటీ ప్రతి నగరంలో నిర్మిస్తామన్న బాబు హామీ ఏమైందని విమర్శించారు జగన్. 10,000 కోట్లతో బీసీ సప్లాన్ అన్నాడు, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు. జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి మీ గుంటూరులో ఏమైనా కనిపిస్తా ఉందా? సభానంతరం తక్కెళ్లపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళరావు నగర్, నంబూరు క్రాస్ మీదుగా ప్రయాణించి నంబూరు బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకున్నారు.